ఇందాక నేను చూస్తున్నాను మూని మూతి బిగించి కూర్చున్నావు. నీకు తెలియకుండా నువ్వు డల్గా ఉన్నావా? పిచ్చిదా? నేను ఒక విధంగా పిచ్చిదానే రండి. అయితే ఇంకా రేపు పొద్దున హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ మొదలెడతాను. అది కాదండి. చెప్పు. ఏమండి, నాకు ఇక్కడే మనసు బాగాలేదు. ఇక్కడ మనసు పోతే గదిలోకి వెళ్దాం. ఇంట్లో ఎక్కడున్నా అలాగే. అక్కడ బాబు పెరట్లోకి వెళ్దాం. సీరియస్ గా మాట్లాడుకుంటే ఏంటండి మీరు? చెప్పు. ఎక్కడైనా 2 రోజులు బయట ఊరికి వెళ్ళొద్దామండి. అమ్మగారికి సెకండ్ హనీమూన్ మోసగలిగింది మాట. చాలండి. ఆల్ రైట్, ఆల్ రైట్. రేపే వెళ్దామా? రేపేనా? లేడీకి లేచిందే ప్రయాణం అని. ఓకే ఓకే. ఊటీ వెళ్దామా, కాశ్మీర్ వెళ్దామా? థ్యాంక్స్ అండి. సీత, వస్తున్నానండి. సీత, టైం అవుతుంది, త్వరగా రా. ఇదిగో వస్తున్నానండి. డాక్టర్, ఇతని పేరు రంగా. హలో మిస్టర్ రంగా. ఇతను మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. తల మీద బుల్లెట్ దెబ్బ తగిలి స్పృహ లేకుండా ఏటివడిన పడి ఉంటే బెస్ట్ వాళ్ళు చూసి మా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వీడిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాం. దెబ్బ నయమైంది, కానీ వీడికి జ్ఞాపక శక్తి పోయింది. తనెవరో ఏమిటో బొత్తిగా గుర్తులేదు. మేము ఇంతకు ముందే వీడు ఒక స్మగ్లింగ్ కేసు అరెస్ట్ చేశాం. అప్పుడు 7 ఏళ్ళు శిక్ష కూడా వేశారు. ఇది వాటి రికార్డ్. డాక్టర్, వీడు మీ క్లినిక్లో అడ్మిట్ చేసుకుని తిరిగి మామూలు మనిషిగా చేయాలి. అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళెవరు, ఎందుకు చేశారు, వాళ్లకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకోవాలి. అందువల్ల మీరు ఎలాగైనా శ్రమ చేసుకుని. ఆల్ రైట్, ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. సార్, నేను వెళ్తాను. నేను వెళ్తాను మేడం. సరే. Come on. Come on, sit down. Please sit. Sit. That's good. Sita. Patient Ranga. Ranga, it's my wife, Sita. హలో సార్, మన 8వ నంబర్ బెడ్ మీద కేసు చాలా గందరగోళంగా ఉంది సార్. మనం ఏమైనా సరే ఇచ్చేస్తా. మన వాటిలో నర్సు అది పేషెంట్ ఇలాగే అరుస్తున్నాడు సార్. సార్, వాడి కన్నా లేట్ వస్తే మన ప్రాణాలు పోతాయి సార్. సార్, శవం ఎక్కడ దొరికింది సార్? శవం కావాల్సిందే, ఏదో అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతను జ్ఞాపక శక్తి పోయింది. బతికించేవరా భగవంతుడా. సార్, ఈ శవానికి మళ్ళీ జ్ఞాపక శక్తి వస్తుందంటారా? చచ్చినా రాదు సార్. మర్సీ కిల్లింగ్ ఇంజక్షన్ ఇచ్చి వీడిని సమాధి చేసేస్తే బెటర్ సార్. గోపే, ఇలాంటి కేసులు ఎన్ని ట్రీట్ చేయలేదు. ఇట్స్ మోర్ ఓవర్ ఏ ప్రొఫెషనల్ ఛాలెంజ్. క్లినిక్ తీసుకురా. ఈ గుడ్ల గోపను క్యూర్ చేసినా మీ పరుగు పోతుంది, చేయకపోయినా పోతుంది. సీతమ్మ, మన ఏదో చేయబోతే ఏదో జరిగింది కదా గోపి. అమ్మా, మీరేం భయపడకండి అమ్మా. ఈ శవాన్ని ఎలాగో లేక నేను బయటకు పంపించేస్తాను. నా కన్నా, నా బుచ్చి, నా బంగారు. చూడైనా, నువ్వు ఇక్కడ ఉంటే మా పరుగు పోతుందిరా. బయటికి ఎడతావా ప్లీజ్? ప్లీజ్. వీడు చూపులతోటే భయపెట్టేటట్టున్నాడు. వీడికి అసలు జ్ఞాపక శక్తి ఎందుకు రావాలి? వస్తే వీడు ఏమైనా బియ్యం ధర తగ్గిస్తాడా? షుగర్ కోట ఏమైనా పెంచుతాడా? వస్తున్నాను సార్. చూడు బాబు, వీడికి దృష్టి పోయినట్టుంది, చెవుడు కూడా వచ్చినట్టుంది. చూడు, ఇదిగా లేరా ఆయన క్లినిక్కి కడదాం. క్లినిక్కి
మామూలు మనిషిగా చేయాలి డాక్టర్. అప్పుడే వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాడెవరు, ఎందుకు చేశారు, వాళ్లకు వీడికి సంబంధం ఏమిటో సులభంగా తెలుసుకోవచ్చు. అయ్యో, కనిపెడతారా కనిపెడతారా? మమ్మీ మమ్మీ, ఏం బేబీ? ఈ పాఠాన్ని చదివి చెప్తావా? మమ్మీ కొంట్లో బాలేదు, నువ్వే చదువుకోమ్మా. నువ్వే చెప్పాలి. ఏమిటా మొండి పెట్టు, చెప్పిన మాట వినకుండా. ఈ పాఠమేనా? సీత అశోకవనంలో ఉన్నప్పుడు రావణుడు రోజు అక్కడికి వచ్చేవాడు. నన్ను పెళ్లి చేసుకో అని ఆమెని భయపెట్టేవాడు. ఎందుకు భయపెట్టేవాడు? సీత తప్పు చేసిందా మమ్మీ? లేదమ్మా, సీత ఏ తప్పు చేయలేదు. ఎందుకు భయపడాలి? నా కర్మకాలి నేను భయపడుతున్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏం చెప్పక్కలేపా? సరికూర్చు. వెరీ గుడ్. నీ పేరు రంగా, అవునా? నేనెవరిని? డాక్టర్ని. నేను డాక్టర్ని, నువ్వు రంగావి. నీ పేరేంటి చెప్పు? రంగా. గుడ్. చూడు, ఇదే రంగు? తెలీదు. ఓ, ఎరుపు రంగు. ఏ రంగు? ఎరుపు రంగు. గుడ్, ఎరుపు రంగు. ఇదే రంగు? తెలీదు. నీలి రంగు. నీలి రంగు. నీలి రంగు. గుడ్, వెరీ గుడ్. ఇది తెలీదు. ఆకుపచ్చ. ఏ రంగు? పచ్చ ఆకు. పచ్చ కరెక్టే, కానీ ఆకుపచ్చ. ఆకుపచ్చ. వెరీ గుడ్. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మళ్ళీ మొదలు చూద్దామా? ఇదే రంగు? తెలీదు. ఎరుపు రంగు. సార్. గోపి సార్, ఈ రంగులన్నీ రంగాకి బాగా అర్థమయ్యేటట్టు సార్. ఓకే, నోటికి రావాలి సార్. చూడాయనా, ఇదేం రంగు? ఎరుపు రంగు. గొప్ప ముంచాడు. ఎరుపు రంగు కాదు, తెలుపు. కాదు, ఎరుపు రంగే. డాక్టర్ చెప్పారు. డాక్టర్కి ఏం తెలియదు, ఆయనకి చెత్తవారం, పైగా కలర్ సైట్. నేను చెప్పిందా కరెక్ట్? చిలక కదా. ఇది తెలుపు అనమ్మా. తెలుపు. బాబే, నా నాయనే. ఇది ఎరుపు. చెప్పమ్మా. ఎరుపు. నా బాబే. ఇది నలుపు. హలో మేడం. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్ గారు లేరా అండి? ఉన్నారండి, అదిగో వస్తున్నారండి. హలో హలో డాక్టర్, హౌ ఇస్ మై పేషెంట్? ఎనీ ఇంప్రూవ్మెంట్? పేషెంట్ ట్రీట్మెంట్ మొదలెట్టింది ఇప్పుడే కదా, అప్పుడే తొందరపడితే ఎలా? వీడిని హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళను అతి తొందరలో పట్టుకోవాలని నా ఆతృత డాక్టర్. సార్. హలో రంగా, కమాన్. ఇన్స్పెక్టర్, ఈ పేషెంట్. హలో రంగా, హౌ ఆర్ యూ? అరే, ఆ రోజు మీ మామ మన ఇంటికి వచ్చాడు కాదు? బేబీ, ఈ మావయ్యను నువ్వు ఇంతకుముందే చూసావా? ఎప్పుడు చూసావు? ఎక్కడ పాము? ఇక్కడ చూశాను. ఏ కన్నులోకి పోయి ఉంటుంది. పావు పావు. గౌరీ,
నీకు మమ్మీ అంటే ఇష్టమమ్మా? అవును, చాలా చాలా ఇష్టం. నీకు నీ మమ్మీ ఎప్పుడు కావాలి కదా? కావాలి. అయితే నా మాట వింటావా? వింటా. చూడమ్మా, ఆ రోజు మన నరసింహంకి నల్లగా పొడుగ్గా ఒక అంకుల్ వచ్చాడే. అవును, ఆ రోజు మన ఇంటికి ఒక అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఈ అంకుల్ నీకు తెలుసా, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా చూసావని అడిగితే చూసా. ఆ మాట చెప్పకూడదమ్మా. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు నేను అడిగితే నేను ఇతన్ని ఎప్పుడూ చూడే లేదు అని చెప్పాలి. ఎందుకు మమ్మీ అబద్ధం చెప్పాలి? అదే, నీకు నీ మమ్మీ కావాలంటే ఇలాగే అబద్ధం చెప్పాలి. మమ్మీ ఏమ్మా? ఏడవకు మమ్మీ, నీ మాట వింటా. భగవంతుడా, కన్న బిడ్డకి అబద్ధాలు నేర్పించి పాపానికి పాల్పడ్డాను నేను. ఈ మాత్రం దానికి ఆవిడంత భయపడి లోపలికి వెళ్ళిపోయారేంటి? అదేగా నేననేది. ఏమిటి అనేది? అది పాము, పాము, స్నేక్. ఏమైంది ఇప్పుడు? బాబు, ఏం కాలేదు. ఎదురుగా ప్రళయం వచ్చినా నీకేం కాదు. రంగా ఒకటే డాక్టర్, ఈ పేషెంట్ ని క్లినిక్ లో ఉంచకుండా కాస్త ఫ్రీగా మీ ఇంట్లో తిరిగే అవకాశం కల్పిస్తే బెటర్ నా ఉద్దేశం. ఓ దట్స్ ఫైన్. థ్యాంక్ యూ. గుడ్. రంగా, కమ్ ఆన్. రైట్, బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. డాక్టర్ గారు ఇచ్చివాడండి. ఎక్కడ? ఇక్కడేనండి. డాక్టర్ గారు ఎవరైతే అనిపించవాడని చెప్పింది? నేనే చెప్పాను సార్. ఇతనికి తీసుకొచ్చింది కూడా నేనే సార్. సార్, మీ హాస్పిటల్లో ఇతన్ని అడ్మిట్ చేసుకోండి సార్. అడ్మిట్ చేసుకోండి సార్. సార్, ఈ లూస్ మాట విని నన్ను పెచ్చాడు అనుకుని పత్తడు చేశారు. నా పర్సనాలిటీ ఇలాగ అయిపోయింది. సారీ ఫర్ ద ట్రబుల్ ఫ్రెండ్స్. అతను పిచ్చివాడు కాదు, నా కాంపౌండర్. ఐఎమ్ నా పేషెంట్. గోపి, క్లినిక్ లో తీసుకురా. సరే సార్. కరెక్ట్. నువ్వు కాంపౌండర్వి, నేను పేషెంట్ ని. రంగా, రంగుల గురించి మరొకసారి తెలుసుకుందావా? ఇదే రంగు? పసుపు. కాదు, ఎరుపు. ఎరుపా? చెప్పు. ఎరుపు. ఎరుపు. గుడ్. ఇదే రంగు? తెలుపు. నో 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 నో, నీలి రంగు. కాదు, తెలుపే. గోపి చెప్పాడు. గోపి, కవయా. నేనే సార్. నిన్నే, కవయా. ఇదేంటి తెలుపా? అది కాదు సార్, అతనికి అమ్నీషియా కదండి. నేను చెప్పాను అనుకుంటున్నాడండి. నేను చెప్పలేదండి. అవును, నువ్వే చెప్పావు. బొక్కాయించుకో, నేను చెప్పాను. నమస్కారం, నువ్వే చెప్పుంటావు. మనం ఇక్కడ ఉంది మానసిక రోగాలను బాగు చేయడానికి, ఇంకా పెంచడానికి కాదు. మైండ్ ఇట్. సార్, మమ్మీ, నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. మమ్మీ, ఒక పాట పాడు మమ్మీ. ప్లీజ్ మమ్మీ. చూడమ్మా, మమ్మీకి మనసేం బాలేదు, పడుకో. ప్లీజ్ మమ్మీ. చెప్పిన మాట వినవా నువ్వు? కళ్ళు మూసుకుని పడుకో. మాటలేదు గీటలేదు, తంతా నేను. సీత, సీత, వస్తున్నానండి, పడుకో. ఏంటండి? రివాల్వర్ లో 6 బుల్లెట్స్ లోడ్ చేశాను, 5 ఉన్నాయేంటి? ఒక బుల్లెట్ ఎలా మిస్ అయింది? మిస్ అయిందా? అది సరిగ్గా చూడండి, అందులోనే ఉండాలి. అరే చూశాను, లేందే. ఏమైంది? మమ్మీ, ఏమండి, బేబీ పిలుస్తుంది, ఇప్పుడే వస్తాను. రామ్మా, పడతాను రా. వద్దు పో. ఏమ్మా, నా మీద కోపమా? నువ్వే కోపడ్డావుగా. లేదమ్మా, నా కోపం పోయింది. రా, పడుకో పడుకో. ఉన్నాడమ్మా దేవుడు.
ఏమిటి సార్, ఆఫ్టర్ ఆల్ ఒక బుల్లెట్ కోసం అంత కంగారు పడిపోతారేంటి? లేదు గోపి, ఇది మామూలు విషయం కాదు. నేను లైసెన్స్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు ఇలా మిస్ కాలేదు. అపాయకరమైంది కాబట్టి మనం చాలా బాధ్యత తీసుకోవాలి. అవుననుకోండి, కానీ 5 బుల్లెట్స్ వచ్చేసి ఉండొచ్చుగా. 6 అని ఎలా చెప్పగలరు? నో 6 నా జ్ఞాపకం. నాకు 5 అని బాగా జ్ఞాపకం అండి. నాదో చిన్న ఐడియా సార్. ఇటువంటి ప్రమాదకరమైన వస్తువుని ఇంట్లో ఉంచుకోకుండా బయటపడేస్తే పోతుందిగా. బయటపడడానికి తీసుకొచ్చింది కానీ ఒకటండి, లోడ్ చేసిన రివాల్వర్ ని లాక్ చేసి లోపల పెట్టకుండా బయట పెడితే పొరపాటున పాపదాన్ని చూసి దీపావళితో పాకరుకుని పక్కన వెళ్తుందనుకోండి, ఏమైపోద్ది? ఎస్ 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 ఎస్, ఇలా ఇచ్చేయండి. బీరువాలో పెట్టి నేను లాక్ చేస్తాను. ఎస్ 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 ఎస్. అమ్మయ్యా. రంగా, నీకు దీనిలో శబ్దం వినిపిస్తుంది. అది దేని శబ్దం నువ్వు చెప్పాలి. ఓకే? ఆ శబ్దం ఏందో చెప్పగలవా రంగా? తెలీదు. ఆలోచించు, బాగా ఆలోచించి చెప్పు చూద్దాం. తెలీదు. ఓ. హలో, నేనే మాడుతున్నాను. నా కబోర్డ్లో టేప్ నెంబర్ 3 ఉంది, దాన్ని తీసురా. అలాగేనండి, తెస్తాను. వీడికి ప్లేన్ చప్పుడేదో ట్రైన్ చప్పుడేదో తెలియడం లేదు. ఆ టేపులో ఉన్న చప్పుడు మాత్రం తెలిసి ఏడుస్తుందా? యు ఆర్ వేస్టింగ్ మై టైం సార్. షడప్ గోపే. రంగా, కొద్ది రోజుల క్రితం నిన్నెవరో రివాల్వర్తో కాల్చి చంపాలని ప్రయత్నం చేశారు కదా. జాగ్రత్తగా ఆలోచించేది ఎవరు చెప్పగలవా? తెలీదు. రంగా, తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించి గుర్తు చేసుకో. నిన్ను షూట్ చేసింది ఎవరు? వాట్? రంగా, నిన్ను షూట్ చేసింది ఈవిడే? ఆమె వచ్చిందని చెప్పాను. ఐ గాట్. సార్, వీడు వరుస చూస్తే మీరే షూట్ చేసినట్టు చెప్పినా చెప్తారు. మూసుకోవాయ్. థ్యాంక్ యూ. రంగా, నేనెవరిని? డాక్టర్. డాక్టర్. గుడ్. వాడు? గోపి. గోపి. ఎవడరా నువ్వు? రైల్వే ప్లాట్ఫామ్ మీద కాపీ కాపీ అని పిలిచినట్టు నన్ను గోపి గోపి అని పిలుస్తున్నావు? నా పేరు గోపీనాథ్. హలో మేడం. హలో ఇన్స్పెక్టర్. హలో, హౌ ఇస్ మై పేషెంట్? వెల్, హీస్ వెరీ మచ్ ఇంప్రూవింగ్ ఈసీ. రంగా, ఆవిడెవరు? ఇది కాదు, వీరు అనాలి. ఓపే, నువ్వు ఊరుకోవాయ్. అది కాదు సార్, జ్ఞాపక శక్తి ఎలాగో వస్తుంది కదా, ఆ వచ్చేదేదో మర్యాదతో కలిసి వస్తే మరీ బాగుంటుందని. బుల్లెట్ శబ్దం. బాగా ఆలోచించావు. నేను షూట్ చేసింది ఎవరు? నేను షూట్ చేసింది ఎవరు? ఎవరు ఆడదు?
తెలీదు. రంగా, యూ డోంట్ వరీ. సీ ఇన్స్పెక్టర్, అతను గుర్తు తెచ్చుకున్నవారు మనకు కాస్త ఓపిక పెట్టాలి. ఫైన్ ఫైన్. రంగా, లే లే. ఈ టైగర్ ఇక్కడ పెట్టి ఇట్లా కొట్టాలి. అయ్యయ్యో, నీకు ఆట తెలియదా? హాయ్ బేబీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో. పర్వాలేదే, రంగా కూడా క్యారమ్స్ ఆడుతున్నాడు. పాపా, నీకు రంగా అంటే చాలా ఇష్టమా? అవును. చాక్లెట్ తీసుకో. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. నైస్ బేబీ. పాపా, రంగుడు చాలా మంచివాడు కదమ్మా? అవును. ఇతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? చూసాను. ఎక్కడ? ఇక్కడే. ఇక్కడంటే ఏ రోజున? బావొచ్చిందా ఆ రోజు. అంతకు ముందు చూడనే లేదు. బేబీ, బాగా గుర్తెచ్చుకుని చెప్పు, ఈ మామయ్య ముందు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? నేనెప్పుడు రాలేదు, నేనెప్పుడు చూడలేదు. నేను ఊరికే తమాషగా అడిగానమ్మా. నేను నిజంగానే చెప్పాను. ఇన్స్పెక్టర్ గారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే డాక్టర్ గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. డాక్టర్ గారితో మాట్లాడాలని వచ్చి బేబీతో మాట్లాడుతూ కూర్చున్నారే. రండి, ఆయన లోపల. ఏమండి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. హలో ఇన్స్పెక్టర్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. హౌ అబౌట్ యువర్ బ్రేక్ఫాస్ట్? నో థ్యాంక్ యూ, జస్ట్ ఐ హాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఇన్స్పెక్టర్ గారు, నా తెలియక అడుగుతాను, ఈ రంగడు స్వచ్ఛ కేసు తప్ప మరో కేసు లేదా మీకు? ఉంది. ఏమిటండి నీది? డాక్టర్, రంగడు పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా దారిలోకి వచ్చాడా? వాడు దారిలోకి రావడం దేవుడెరుగు, మా దారే మార్చేస్తున్నాడు. Bobby, shut up. Inspector, I am trying my best, you see. బుల్లెట్ తలకు తగిలి వెళ్ళిపోయింది. అదే గనక దొరుకుంటే నేరస్తులు ఎవరయ్యింది ఈజీగా కనిపెట్టేవాళ్ళం. వాడు గనక చచ్చిపోయి ఉంటే నేరస్తుడు కూడా వెతకాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఆ జీవత్యం ఇంకా చావలేదే. చావకపోతేనే. ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు కదా. అయితే బుల్లెట్ ఎక్కడుందో వెళ్ళి వెతకూడదు. ఇన్స్పెక్టర్, నీకెవరి మీద అనుమానం ఉందా? ఉంది. అయితే ఇండైరెక్ట్ గా వెళ్ళి మీరే ట్రేస్ చేయొచ్చు కదా. చేస్తూనే ఉన్నాను, కానీ తగిన ఆధారాలు లేకుండా ప్రొసీడ్ అయితే తప్పు అవుతుంది కదా. కరెక్ట్. మీ మీద పరువు నష్టం దాకా వేసి మీ ఉద్యోగం ఊష్యం అతిగా మాట్లాడుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. కాంపౌండర్ సార్, డాక్టర్ గారు లేనప్పుడు నేనే. గోపే, వెళ్ళి పని చూసుకో. సారీ ఇన్స్పెక్టర్, ప్లీజ్ కమ్. డాక్టర్, నాకు విషయం గుర్తొచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజున రంగ నేను జూ గార్డెన్ లో చూశాను. ఇప్పుడు మీరు అక్కడ తీసుకెళ్తే ఏదైనా గుర్తు అవచ్చేమో. వెరీ గుడ్ ఐడియా, తీసుకెళ్దాం. ఆ రోజు వాడితో పాటు ఒక ఆమె కూడా ఉంది. ఆమెను కూడా తీసుకెళ్దాం. నో డాక్టర్, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ వై? బికాజ్ ఆమె ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీకి సంబంధించింది. ఐసి. లుక్ ఇన్స్పెక్టర్, రోగుల్ని బాగు చేయడానికి తమ సర్వశక్తులా ప్రయత్నించడం డాక్టర్ల కర్తవ్యం. వెల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నా భార్యను తీసుకొస్తాను. ఇస్ ఇట్? ఎస్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఫైన్. సీ యూ దెన్. ఏమా, ఐస్ క్రీమ్ కావాలా? ఆల్రెడీ తర్వాత కొని పెడతాను. ఓకే. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో ఇన్స్పెక్టర్, వెన్ డిడ్ యు కమ్? జస్ట్ నౌ. ఇక మీ టెస్ట్ ప్రారంభించవచ్చు. టెస్ట్ ఏంటి? లేదు, రివాల్వర్ దెబ్బ తగలడానికి ముందు రోజు రంగణ్ణి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే చూశారట. అదే రోజు అతనితో పాటు మరొక అభిని కూడా చూశారట. దానికి నాకు ఏమిటండి సంబంధం? చూడు, దానికి మీకు సంబంధం ఉన్నారు కాదు.
అదంతా నేను తర్వాత చెప్తాను. 2 నిమిషాల పాటు ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా ప్లీజ్. వద్దండి, వద్దు. నీ టెస్టులో నన్ను ఇరికించకండి. నన్ను వెళ్ళనివ్వండి. అదేంటే మళ్ళా అంటారు? రంగా కోలుకుని మామూలు మనిషి అయితే రేపు మీ వారికి పేరు వచ్చేది. ఆయనకి పేరు వస్తే మీకు వచ్చినట్టుగా. ప్లీజ్ కాస్త కోఆపరేట్ చేయి. నా పేరు నీ పేరు మొత్తం కలిపి నువ్వే తీసుకో. ప్లీజ్. సీత, నీ భర్త కోసం ఆఫ్టర్ ఆల్ ఈ మాత్రం సహాయం కూడా చేయలేవా? నువ్వు ఇలా మాట్లాడతాను కళ్ళ కూడా అనుకోలేదు. ఐఎమ్ సారీ. అది కాదండి. సరే, మీ ఇష్టం. ఇన్స్పెక్టర్, ఐ థింక్ యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ టెస్ట్. థ్యాంక్ యూ. మేడం ఇలా వస్తారా ప్లీజ్? కొంచెం రంగ పక్కన నిలబడండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1 సెకండ్. డాక్టర్, ఆ రోజు ఇదే పొజిషన్ ఒక ఆవిడని చూశాను. ఎక్కడైనా? రైట్. రంగా, ఇంత ముందు ఎప్పుడైనా ఈ చోటుకు వచ్చావా? బాగా ఆలోచించుకుని చెప్పు. నాకు తెలీదు. అయ్యా, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్. మీకు పుణ్యం ఉంటుంది బాబు. రంగా, భిక్షం అడుగుతున్నాడు, డబ్బులు ఇవ్వు. మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. రంగా, ఏ రంగా, ఇది వరకు ఇవ్వు. ఇచ్చేయి. రంగా, ఆ వేళ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే ఒక అడుక్కునేవాడు వచ్చాడు. వాడికి నువ్వు డబ్బులు ఇచ్చావు, గుర్తుందా? రంగా, ఇప్పుడు ఇచ్చినట్లే అప్పుడు డబ్బిచ్చావు. రంగా, బాగా గుర్తించుకో. నాకు తెలీదు. ఆ వేళ జరిగినట్లే అంతా జరిగింది, కానీ వీడికి ఏం గుర్తు రావట్లేదు. లెట్ us not be disappointed to see. ఇంకేదైనా పద్ధతి ఆలోచిద్దాం. Excuse me, నేను ఇంకా ఎంతసేపు ఉండాలి? ఐఎమ్ సారీ, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Better luck next time. Ranga, come. Bye. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎలా ఉంది సార్ నా వేషం? నీ వేషం బాగానే ఉంది, కానీ అనుకున్నది ఏమీ జరగలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? మీరెందుకు నాతో అబద్ధం చెప్పారు? అబద్ధం? ఎప్పుడు? అదే ఆ ఇన్స్పెక్టర్, ఆ రంగా జూకొచ్చే విషయం నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు మీరు? నీతో చెప్తే నువ్వు రావుగా. అందుకని నాతో చూడు సీత, ఈ కేసు నా వృత్తిగా ఓ ఛాలెంజ్. నేను దీనిలో గెలిస్తే ఆ గొప్పతనం నీకు రాదా? రేపు నాకు మంచి పరిస్థితి దానిలో నువ్వు పాలు పంచుకోవా? వెళ్ళనివే, నీ మనసు కష్టపెట్టిన క్షమించు. క్షమించవలసింది మీరు, తప్పు చేసింది నేను. నో, నా సీత ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసు. నా సీత ఎప్పుడు తప్పు చేయదు. ఐ నో దట్. ఐ వెరీ మచ్ నో దట్. చెప్పు. వాళ్ళకి పిచ్చి గొప్ప రహస్యం కనిపెట్టావు. వాళ్ళకే కానీ పిచ్చి, నీకు పిచ్చి లేదా? నాకా? పిచ్చి ఎప్పుడో పోయిందిగా. పిచ్చి పోయిందని తెలిస్తే బయటికి పంపించేస్తారు. వెళ్ళిపోతే నేను చూడలేనుగా.
రోజు నేను చూస్తూ ప్రేమిస్తూ ఇక్కడే ఉండాలని పిచ్చిదాల్లా నటిస్తున్నాను. ప్రేమ పిచ్చన్నమాట. కాదు, నువ్వు లేకపోతే బ్రతకలేని పెళ్లి పిచ్చి. నిజంగా? ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది కేవలం చెప్పిన వేదంలోని సారాంశం. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది కేవలం చెప్పిన వేదంలోని సారాంశం. కొందరికి ఉంటుంది చదువుల పిచ్చి, కొందరికి పడుతుంది పదవుల పిచ్చి. కొందరికి ఉంటుంది చదువుల పిచ్చి, కొందరికి పడుతుంది పదవుల పిచ్చి. సినిమా పిచ్చి ఎందరికో, సినిమా పిచ్చి ఎందరికో. దేశాన్ని పీడిస్తారు డబ్బు పిచ్చితో వంచకులు, నయవంచకులు. మహిళేకాలను పీడిస్తారు రోజు అమాయకులు, ప్రతిరోజు అమాయకులు. వీళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు పిచ్చోళ్ళ. వీళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు పిచ్చోళ్ళ, వీళ్ళు. ఎవరి పిచ్చి? ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది దేవత చెప్పిన వేదంలోని సారాంశం. నేనే లైలా, నువ్వే మజ్ను. నేనే లైలా, నువ్వే మజ్ను. మొదటి జన్మలో, మొదటి జన్మలో. అనార్కలి సలీములో, అనార్కలి సలీములో. రెండో జన్మలో, రెండో జన్మలో. రెండు జన్మలో ఎత్తామో, పెళ్లి కాకుండా చచ్చామో. రెండు జన్మలో ఎత్తామో, పెళ్లి కాకుండా చచ్చామో. ఈసారైనా వేసేస్తాను మూడు ముళ్ళు నీ మెళ్ళు, ఆ మూడు ముళ్ళు నీ మెళ్ళు. చేతేదాకా రాత్రి పగలు తొలికేస్తా నీ గుండెల్లో. చేతేదాకా రాత్రి పగలు తొలికేస్తా నీ గుండెల్లో. వీళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు పిచ్చోళ్ళ. ఎవరు పిచ్చోళ్ళ? వాళ్ళు పిచ్చోళ్ళు, ఎవరు పిచ్చోళ్ళ? వాళ్ళు పిచ్చోళ్ళు. హై హై, ఎవరి పిచ్చి? ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది దేవత చెప్పిన వేదంలోని సారాంశం. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇది దేవత చెప్పిన వేదంలోని సారాంశం. ఒకరి కోసం ఒకరు. సాంగ్ నెంబర్ 1, టేక్ నెంబర్ 1. హలో ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఈయన పేరు వేణు, ఆవిడ రుక్మిణి. నమస్తే. వీళ్ళిద్దరు మంచి స్టేజీ ఆర్టిస్టులు. ఆహా, మొన్న మీతో చెప్పిన ప్రకారం మన నాటకానికి సరిపోతారని తీసుకొచ్చాను. దట్స్ ఫైన్. అయితే విషయం అంతా వీళ్ళకి చెప్పినట్టేగా? చెప్పాను. వేణు, నువ్వేం చేయాలో తెలుసుగా? నువ్వు ఆవిడని బలాత్కారం చేయాలి, ఆవిడ తప్పించుకోవడం ప్రయత్నించాలి. ఆల్ రైట్ గోపి, వెళ్ళి రంగాన్ని తీసుకురా. సార్.
సవిత, ఏమైనా సరే నేను ఇప్పుడు వదలను. వద్దు, దయచేసి నన్నేం చెయ్యొద్దు. నాకు ఒక బిడ్డ కూడా ఉంది. ప్లీజ్, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. నన్నేం చెయ్యొద్దు. వద్దు. ఎందుకని కొడుతున్నావు? ఈమెని వీడు కొట్టావా డాక్టర్? వెల్, ఇట్స్ గుడ్ సైన్ ఇన్స్పెక్టర్. రంగాకి మంచి ఏదో చెడేదో తెలుసుకునే శక్తి వచ్చింది. ఐ థింక్ కొద్ది రోజుల్లో అతను ఖచ్చితంగా మామూలు మనిషి అయిపోతాడు. ఎక్కడికమ్మా వెళ్తున్నావు నువ్వు? తిరిగి రాకుండా ఉండే చోటుకి వెళ్తున్నాను. నేను వస్తానమ్మా. వద్దమ్మా, వద్దు. అయితే నువ్వు వెళ్ళకూడదు. అయ్యో గౌరీ, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. మీరెందుకమ్మా ఇల్లు విడిచి వెళ్ళిపోవడం? ఆ శనిగాడు ఏనాడైతే మన ఇంట్లో తిష్ట వేశాడో అప్పుడే మీ సుఖ సంతోషాలన్నీ నాశనమయ్యాయి. చూడమ్మా, లేనిపోయినవన్నీ ఊహించుకుని ఎందుకమ్మా మీ బుర్ర పాడు చేసుకోవడం? గోపి, ఒకవేళ రంగకి నయమైపోతే? సీతమ్మ, మీరేం భయపడకండి. వాణ్ణి ఇక్కడి నుంచి పార్సల్ చేసి పంపించే బాధ్యత నాది. సరే పిశాచి, నువ్వెక్కడే కూర్చునుండు. స్టేషన్కి మీ బాబు వచ్చి దింపుకుంటాడు. అమ్మా, నా బాబే చిట్టుకోండా ఏమాత్రం నాయనా. సీతమ్మ, సీతమ్మ, ఏం గోపి? ఆ రంగడి పేరు విరగడైపోయిందమ్మా. వాళ్ళ రైల్లో పార్సల్ చేసేసాను. పార్సల్ ఎక్కడికి? నువ్వు ఎక్కాల్సిన మీరు ఇదేం చెప్పి వేరే వేలు ఎక్కించేశాను. వాళ్ళు పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా వాడు అంత చెప్పాడు. సీతమ్మ, వీరికి నిశ్చింతగా ఉండొచ్చు. గోపి, నీ మేలు నేను మర్చిపోలేను గోపి. ఏమండి ఏమండి, ఆ అమ్మాయికి నయమైపోయిందండి. ఆ అమ్మాయికి మన గోపి మీద వాళ్ళిద్దరికి మనమే పెళ్లి చేయించాలండి. అలాగే చేద్దాం. వాళ్ళ నాన్నగారు రాని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్. సరే, పొద్దు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడే ఉన్నావు? మరి రంగా కనిపించిన హాస్పిటల్లో? నిన్నే అడిగేది రంగా ఎక్కడ? నా రంగా ఏమన్నా తెలియదు సార్. డాక్టర్, డాక్టర్, రంగా బాంబే మెయిల్లో కూర్చుని బాంబే వెళ్తున్నాడు. అసలే మధ్యస్థంతో లేని మనిషి కదా, ఇలాగైనా మీరు తను చూసినది. ఐఎమ్ వెరీ సారీ డాక్టర్.
బాధ్యత అయితే మీరు ట్రీట్ చేయగలిగితే చెప్పండి, లేదా ఇప్పుడే మెడ్రాస్ తీసుకెళ్ళి వేరే డాక్టర్ చూపిస్తాను. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, ఇక్కడి నుంచి నేను పర్సనల్ కేర్ తీసుకుంటాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. రంగా, ఎవరిని అడిగి నువ్వు బయటికి వెళ్ళావు? నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్లారు? నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్లారు? నిజమేనా? రంగా చెప్పింది నిజమేనా? పోలీస్ కేసుతో చెలగట పడతావా? మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేశావు? ఐఎమ్ సారీ. కమాన్ రంగ్. రాము, ఫాదర్ మీరా? ఏమిటిలా అనుకోకుండా వచ్చారు? ప్లీజ్ రా. నా కోసం మీరు రాకపోయినా మీకోసం నేనైనా రావాలిగా. ఏమిటి ఫాదర్ మీరు అనేది? ఈ రోజు మీ మ్యారేజ్ డే. ఓ, వెరీ సారీ ఫాదర్. 7 ఏళ్లుగా మీ ప్రతి పెళ్లి రోజు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు అందుకోవటం మీకు అలవాటు. కానీ ప్రస్తుతం నేను ఒక విచిత్రమైన కేసుతో చాలా బిజీగా ఉన్నాను ఫాదర్, అందువల్ల మర్చిపోయాను. ఓ, సీత, రక్షకుడు మిమ్మల్ని సర్వదా కాపాడుతాడు. ప్రయత్నించడం మాత్రమే మానవ కర్తవ్యం. ఫలితం ఆ ప్రభు చేతిలో ఉంటుంది. డాక్టర్ అయినా దేవుడు కాడుగా, అతను మనిషి. ఈ కేసు నా ప్రొఫెషన్ గా ఛాలెంజ్ ఫాదర్. బాధ్యత గల డాక్టర్కి ప్రతి కేసు ఛాలెంజ్. వస్తాను రాము. ఒక నిమిషం, చూసి తీసుకొస్తానండి. వద్దమ్మా. అలా అనకండి, పెద్దవారు ఈ రోజు ఇంటికి వచ్చారు. చూడమ్మా, ఈ లోకానికి అంతటికీ పెద్ద ఆ ప్రభు ఒక్కడే. ఆ రక్షకుడు ముందు మనందరం చిన్నవాళ్ళం. విష్ యూ ఆల్ ది బెస్ట్. వస్తా. థ్యాంక్ యూ ఫాదర్. రంగా, ఆయన నీకు తెలుసా? ఆయన ఎక్కడైనా చూసావా? చూశాను, ఎక్కడో చూశాను. ఎక్కడ? ఎక్కడ చూసావు? ఎక్కడ? ఎక్కడ చూసావు? ఎక్కడ? ఎక్కడ? సీత, సీత, ఏమిటండి? రంగా మన ఫాదర్ని చూశాట, కానీ ఎక్కడ చూసాడో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్త చూస్తూ ఉండు, నేను హాస్పిటల్ మెడిసిన్ తీసుకొస్తా.
ఏమిటి ఎందుకు లార్చా? ఇదే మా ఫ్యామిలీ ఫోటో. ఈవిడ మా అమ్మగారు. మీ అమ్మగారా? అవును, ఇది నేను, మా అమ్మగారు, ఇది మా అన్నయ్య. రాము, నేను రా, నేను మీ అన్నయ్యని. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, అన్నయ్య. రాము, నాకిప్పుడంతా గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు నీకోసారి విపరీతంగా జ్వరం వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్ రాసిన మందులు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే మందులు దొంగతనం చేశాను. ఆ ఫాదరే నన్ను చేరదీసి చదివించేంత పెద్ద డాక్టర్ని చేసింది. అన్నయ్య, ఇక్కడి నుంచి నువ్వు మాత్రమే ఉండిపో. సీత, సీత. ఏమిటండి? సీత, నీకు శుభవార్త. రంగా జ్ఞాపశక్తి వచ్చింది. జ్ఞాపకశక్తి వచ్చిందా? సీత, రంగా ఎవరనుకుంటున్నావు? స్వయాన నా తోడబుట్టినవాడు, మా అన్నయ్య. అన్నయ్య, నీ మరదలు సీత. చూడు సీత, ముందే శుభవార్త మన ఇన్స్పెక్టర్ గారు చెప్తే ఆయన చాలా సంతోషిస్తాడు. మీరు ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. ఓకే, రైట్. హలో ఇన్స్పెక్టర్, డాక్టర్ హియర్. హార్టీ కంగ్రాచులేషన్స్. రంగా ఇప్పుడు కంప్లీట్ గా మామూలు మనిషి అయిపోయాడు. అతను పూర్తిగా జ్ఞాపకశక్తి వచ్చింది. ఎస్, ప్లీజ్ బిలీవ్ మీ. అంతేకాదు, మరో శుభవార్త. అతను ఎవరో కాదు, నా బ్రదర్. ఎస్, స్వయంగా నా బ్రదర్. ఇప్పుడే తెలిసింది. మీకోసం ఎదురు చూస్తున్నా. మీరు త్వరగా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటు పక్క అన్నయ్య, అన్నయ్య. Hands up. Don't move. Hands up. Hands up. అన్నయ్య, ఏమిటి? మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత జీవితంలో నేనే తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అయితే రివాల్వర్ ఎందుకు తీసుకున్నావు? నా జీవితంలో ఒక మంచి పని చేయాలని.
అవసరం లేదు ఇన్స్పెక్టర్. అన్నయ్య, ఎందుకు ఇంతగా ఇచ్చేసేవారయ్యా? ఎందుకు ఇంతగా ఇచ్చేసేసావు? నీలాంటి ఉత్తముడికి అన్నగా బ్రతికే అర్హత నాకు లేదు తమ్ముడు. గౌరీ, నేను మీ అంకుల్ని కానమ్మా, పెద్దనాన్నని. ఏది నాకు ముత్తివమ్మా? రంగా, ఇప్పుడే చెప్పు, నేను షూట్ చేసినప్పుడు. మీరే చూశారుగా ఇన్స్పెక్టర్, నేనే. నాకే అన్యాయం జరిగిన అందుకు బాధ్యుడిని నేనే. అందుకు నేనే బాధ్యుడిని.